This video is brought to you by Bharati Cement. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఉమెన్ అండ్ నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు సౌందర్య లహరి లేజర్ ఆస్థెటిక్ కాస్మెటాలజీ సెంటర్ అండ్ బ్యూటీ అకాడమీ నుండి కాస్మెటాలజిస్ట్ లక్ష్మీ అన్నపూర్ణ గారు ఉన్నారు. మరి అందానికి సంబంధించి బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకుందాం, ఆవిడతో మాట్లాడేద్దాం. నమస్తే. నమస్తే. సో లక్ష్మి గారు, మనం ముందు ఎపిసోడ్లో ఎక్కువగా మనకు తెలిసిన స్కిన్ టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్, అలాగే వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి, ఇంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ వాడాలి అనేది తెలుసుకున్నాం. అయితే మీరు చెప్పారు ఇంకా డెప్త్ఫుల్గా ఇంకో 4 స్కిన్ టైప్స్ ఉన్నాయి అనేసి. వాటిల్లో నార్మల్ స్కిన్ ఒకటి, సెన్సిటివ్ స్కిన్, మెచ్యూర్డ్ స్కిన్, ఇంకొకటి డీహైడ్రేటెడ్ స్కిన్. నా స్కిన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నారు. వెరీ నైస్. సో మీరు అంత చక్కగా చెప్పారు, యాక్చువల్లీ గుర్తుండేలాగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా. నార్మల్ స్కిన్కి ఫస్ట్ నుంచి వస్తే మనకి నార్మల్ స్కిన్కి పెద్ద టేక్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదేమో అనే అనుకుంటూ ఉంటారు. అది నిజమేనా? యాక్చువల్గా అది రాంగ్. ఏ స్కిన్కి అయినా కేర్ తీసుకోవాలి. సో నార్మల్ స్కిన్ అనగానే మనకి నార్మల్గా అంత క్లియర్గా ఫ్లాలెస్గా ఎవ్వరికి ఉండదు. చెప్పాలంటే మనలో చాలా మంది నార్మల్ స్కిన్ వాళ్ళు ఉన్నారు. అయితే నార్మల్ స్కిన్ ఎలా అంటే నార్మల్ టు ఆయిలీ, నార్మల్ టు డ్రై అని మళ్ళీ 2 రకాలు. బేసికల్లీ దే హ్యావ్ నార్మల్ స్కిన్. బేసికలీ వాళ్ళకి అంటే నార్మల్ అంటే ఏది ప్రాబ్లం లేకుండా కామన్గా ఉంది, అంటే ఎక్సెసివ్ ఆయిలీ కాదు, ఎక్సెసివ్ డ్రై కాదు, కాంబినేషన్ కాదు, బ్యాలెన్స్డ్గా ఉంటే దట్ ఈస్ నార్మల్ స్కిన్. అయితే ఈ బ్యాలెన్స్డ్గా ఉండేటటువంటి స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ స్కిన్ వచ్చేసి మీకు ఆయిల్ వైపు ఎక్కువ టర్న్ అయితే, సమ్మర్ వచ్చిందంటే కొద్దిగా నార్మల్ స్కిన్ అయినప్పటికీ ఆయిలీనెస్ వస్తుంది. వింటర్ వచ్చిందంటే నార్మల్గా ఉన్నప్పటి నుంచి డ్రై అవుతుంది. సో అంటే వీళ్ళకి ఆయిల్ వైపు ఎక్కువ టర్న్ అయితే నార్మల్ టు ఆయిలీ, డ్రై వైపు ఎక్కువ టర్న్ అయితే నార్మల్ టు డ్రై. ఇట్లా నార్మల్ స్కిన్లో 2 రకాలు ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేయాలంటే సీజనల్గా వీళ్ళ స్కిన్ ఎట్నుంచి టర్న్ అవుతుంది అనే దాని ప్రకారం ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. మనం ఇందాకే మాట్లాడుకున్నాం నార్మల్ ప్రోడక్ట్స్, ప్రొఫెషనల్ ప్రోడక్ట్స్ అని. ప్రొఫెషనల్ ప్రోడక్ట్స్లో చూసినట్టయితే ఆ ప్రోడక్ట్ పైన ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని, డ్రై స్కిన్ అని, నార్మల్ స్కిన్ అని రాసి ఉంటుంది కదా. సో నార్మల్ టు ఆయిలీ అని, నార్మల్ టు డ్రై అని కూడా రాసి ఉంటుంది. రైట్. ఎస్, అది మనం చూసుకొని మనది నార్మల్ టు ఆయిలీగా ఉందా, ఆయిల్ వైపు టర్న్ అవుతున్న టైంలో నార్మల్ టు ఆయిలీది వాడాలి. అంటే వీళ్ళు కంటిన్యూస్గా ఆయిలీ స్కిన్ వాడేలాంటిది వాడక్కర్లా. బట్ ఎక్కువ ఆయిల్ అనిపిస్తుంది అంటే ఆ టైంలో, ఆ పర్టిక్యులర్ టైంలో మాత్రం ఆయిలీ స్కిన్ కేర్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. సో వీళ్ళు సీజన్ని బట్టి స్కిన్ కేర్ మార్చాలి. సో అంటే నార్మల్ టు ఆయిలీ ఉంటే ఎక్కువ సమ్మర్లోనే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో నార్మల్ టు డ్రై ఉంటే అలాంటి స్కిన్ వాళ్ళకి వింటర్లోనే ప్రాబ్లం ఉంటుంది. మిగిలిన సీజన్స్లో వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. సో మోస్ట్లీ వీళ్ళు హ్యాపీగా ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని రాసున్నవి జాగ్రత్తగా చూసుకొని యూస్ చేసుకోవచ్చు. అయితే నార్మల్ స్కిన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే అది చేంజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన నార్మల్ స్కిన్ ఏం కేర్ అక్కర్లేదు అని అనకుండా అప్పుడు ఆ కండిషన్లో మీ స్కిన్ ఆ క్లైమేట్లో ఎలా ఉంది అనే దాని ప్రకారం జాగ్రత్తగా చూసుకొని మనము రెగ్యులర్ రొటీన్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే. సో మరి అంటే నార్మల్ టు ఆయిలీ, నార్మల్ టు డ్రై అనేసి ముందు ఉంటుంది ప్రోడక్ట్స్ మీద. కాకపోతే అందులో పర్టికులర్గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇంగ్రీడియంట్స్ అనేప్పటికీ మనము కామన్గా ఆయిల్ కోసం ఎలా అయితే సిట్రస్ అనుకుంటున్నాము, డ్రై అనేప్పటికీ ఎలా అయితే సాలిసైలిక్ యాసిడ్, మిల్క్ ఇలా ఏమనుకుంటున్నాము, సో అవే ఉంటాయి. అయితే వీళ్ళకి హై లెవెల్లో అవసరం లేదు కదా, అంత పర్టిక్యులర్ డ్రై కాదు, అంత పర్టిక్యులర్ ఆయిలీ కాదు, జస్ట్ టర్న్ అవుతుంది అటు సైడ్. కాబట్టి ఏంటంటే వీళ్ళు స్పెసిఫిక్గా నార్మల్ టు ఆయిలీ అనేది తీసుకుని ఉంటే సరిపోతుంది. సో అప్పుడు వాళ్ళకి బాగా ఆయిలీ అనిపించిందంటే హై పవర్ ఉండే సిట్రస్ వాడతారు. బాగా ఆయిలీ లేదు, నార్మల్గా ఉంది, సో వీళ్ళు ఎక్కువ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు వాడేలాగా రోజెస్ అట్లాంటివి యూస్ చేసేసుకోవచ్చు. బికాజ్ మనం ముందే చెప్పుకున్నాం మనకి ఏంటి అనేది అర్థం కాలేదా, గో ఫర్ రోజ్ అనుకున్నాం. సో కాబట్టి ఇప్పుడు అందరికీ చెప్పింది ఐడియా ఉండకపోవచ్చు, చాలా కన్ఫ్యూజన్ ఉంది, ఎన్ని చెప్పారు ఇప్పుడు అదేంటి అని ఆలోచించవచ్చు. సో అసలు మీకు ఏంటో తెలియకపోతే మీరు రోజు తెచ్చుకొని వాడేసుకోండి, దట్ ఈస్ బెటర్ యాక్చువల్లీ. సో మేనేజబుల్, ఈజీ, మెయింటెనెన్స్కి బాగుంటుంది. అండ్ ఈవెన్ హోమ్ కేర్ ప్యాక్స్ ఎక్కువ అడుగుతున్నారు మీరు కూడా, హోమ్ కేర్ ప్యాక్స్ కావాలి అని. హోమ్ కేర్ ప్యాక్స్లో అందరికీ సూట్ అయ్యేది కర్డ్. కర్డ్ వచ్చేసి బ్యాలెన్స్ చేస్తుంది స్కిన్ని.
అటు ఆయిలీ కానివ్వదు ఇటు డ్రై కానివ్వదు. సో అదే యూస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఏ స్కిన్ టైప్ అయినా మీరు యూస్ చేసే ఫేస్ ప్యాక్ ఏదో ఒకటి అందులో కొద్దిగా కర్డ్ కలిపేశారంటే అది బ్యాలెన్స్ చేసేస్తుంది. ఓకే, వండర్ఫుల్. సో కమింగ్ టు సెన్సిటివ్ స్కిన్ అంటే వీళ్ళకి ఏది కొంచెం ఎక్కువైనా కూడా బాగా ప్రాబ్లం అయిపోతుంది. ర్యాషెస్ వస్తాయి, రెడ్నెస్ వస్తుంది, పింపుల్స్ వచ్చేస్తాయి. వీళ్ళు పాపం వాడాలా వద్దా అనే కన్ఫ్యూజన్లోనే సగం టైం అయిపోతుంది. మరి ఏం చేయాలి? సెన్సిటివిటీ అనేది యాక్చువల్గా స్కిన్ కండిషన్. మనం స్కిన్ టైప్స్లో చెప్పుకుంటూ ఉంటాం కానీ బట్ ఇట్స్ అ స్కిన్ కండిషన్ చెప్పాలంటే. అంటే నేను నా స్టూడెంట్స్కి స్కిన్ టైప్స్ స్కిన్ కండిషన్స్ టీచ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఆ ఇదిలోనే మీకు చెప్పినప్పుడు సెన్సిటివ్ స్కిన్ అని చెప్పాను. యాక్చువల్లీ ఇట్స్ అ స్కిన్ కండిషన్ బట్ స్కిన్ టైప్లో ఒక టైప్ ఆఫ్ స్కిన్ కండిషన్. అంటే సెన్సిటివ్ స్కిన్ అనేది ఆన్ పింపుల్స్ వల్ల కావచ్చు, పిగ్మెంటేషన్ వల్ల కావచ్చు, ఎక్సెసివ్ డ్రైనెస్ వల్ల కూడా సెన్సిటివిటీ అనేది వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. మోస్ట్లీ వీళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే వాళ్ళ స్కిన్ పైన విజువల్గానే రెడ్నెస్ చాలా ఎక్కువగా మనం నోటీస్ చేయొచ్చు. కొంచెం ఏడ్చారు అంటే ఇక్కడ పైన మనం హైలైటింగ్ చేసుకునే ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్ మొత్తం ఎర్రగా అయిపోతుంది. పైన ఒక చెర్రీ వచ్చినట్టు ఎర్రగా అయిపోతారు, కందిపోతూ ఉంటారు, కందగడ్డలాగా అయిపోతారు. సో వాళ్ళని ఈజీగా ఎక్కువ నవ్వినా కానీ వాళ్ళు ఎర్రగా అయిపోతూ ఉంటారు, ఏడ్చినా టెన్షన్ పడినా. సో రెడ్నెస్ అనేది వాళ్ళ స్కిన్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనం కూడా మామూలుగా డిస్కస్ చేసుకున్నప్పుడు తను చాలా సెన్సిటివ్, ఏమన్నా కానీ ఫీల్ అయిపోతుంది అని చెప్తుంటారు. అంటే ప్రతిదానికి ఓవర్ రియాక్ట్ అయిపోతే దట్ ఈస్ సెన్సిటివిటీ చెప్పాలి అని అంటే. సో ఓవర్ ప్యాంపరింగ్ కావాలి దానికి. ఆ ప్యాంపరింగ్ కొంచెం ఎక్కువైనా కూడా తట్టుకోలేదు ఆ స్కిన్. రైట్. సో కాబట్టి ఏంటి అని అంటే మనము ఇది మనం ఈ దేనివల్ల సెన్సిటివిటీ వచ్చింది అనేది తెలుసుకోకుండా ఈ ప్రోడక్ట్ యూస్ చేయండి అని కేర్ చెప్పలేం వీళ్ళకి. అంటే పింపుల్స్ వల్ల సెన్సిటివిటీ ఎక్కువ ఉందా, ఎక్సెసివ్ డ్రైనెస్ అయిపోయి బ్రేక్అవుట్స్ లాగా అయిపోయి సెన్సిటివిటీ ఎక్కువ ఉందా, అంటే ఏజ్ ఎక్కువ అయిన తర్వాత రోజేషియా ఫామ్ అవుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ రోజేషియా వల్ల వాళ్ళకి సెన్సిటివిటీ ఎక్కువైందని చూసుకుని దాని రిలేటెడ్ మళ్ళీ కరెక్ట్గా ఇప్పుడు పింపుల్స్ వల్ల సెన్సిటివిటీ ఎక్కువ ఉందని పింపుల్ వాళ్ళు వాడే సిట్రస్ వేస్తే పడదు, ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. సరే డ్రైనెస్ కదా అని చెప్పి మనము కొంచెం డ్రైనెస్ కంట్రోలింగ్కి ఏ ఆల్మండ్ ఆయిల్ రాసినా కూడా వాళ్ళకి ర్యాష్ వచ్చేస్తుంది, ప్రాబ్లం అవుతుంది. సో వీళ్ళని డీల్ చేయాలి అంటే ఏదైనా ఒక మెడిఫేషియల్ లాంటిదే చేయాల్సి ఉంటుంది. అండ్ హోమ్ కేర్ కూడా వీళ్ళకి 2-3 ఈవెన్ డాక్టర్ అయినా కాస్మెటాలజిస్ట్ అయినా డెఫినెట్లీ చేంజ్ చేస్తూ ఉంటారు. సో శాంపిల్స్ ఇస్తారు, టెస్టర్స్ ఇస్తారు, ఇది యూజ్ చేయండి, ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ దెన్ నేను బిగ్ వన్ ఇస్తాను, మీకు సూట్ కాలేదా ఏది నేనైతే అదే చెప్తాను, సూట్ కాలేదా నేను వేరేది ఇస్తాను. సో 2-3 టెస్టింగ్స్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక ప్రోడక్ట్ ప్రాపర్గా సెట్ అవుతుంది, దెన్ వాళ్ళు జాగ్రత్తగా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అదే బెటర్. కానీ మనము ఎక్కడైనా యాడ్లో చూసినా ఎవరైనా వాడుతున్నారు వాళ్ళకి బాగుందన్నా ట్రై చేస్తే వీళ్ళకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. మరి చాలా ప్రొడక్ట్స్ మీద ఇప్పుడు ఈవెన్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ అని ఉంటుంది కదా లేబుల్, వారి వాడుకోవచ్చా? వాడచ్చు, కానీ అది వాళ్ళకి 100% పడుతుంది అనే గ్యారంటీ లేదు. వాళ్ళ సెన్సిటివిటీ లెవెల్ని బట్టి ఉంటుంది. సో ఏదైనా టెస్ట్ అండ్ ట్రయల్ మెథడే వాళ్ళకి లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది చెప్పాలి. ఎక్కడో ఒక చోట వాళ్ళకి ఇది చాలా బాగా సూట్ అవుతుంది, దానికి స్టిక్ ఆన్ అయిపోతారు వాళ్ళు. నేను మారిస్తే నాకు సోప్ మారిస్తే నాకు ర్యాష్ వచ్చేస్తుందండి, లేకపోతే నేను ఇది మారిస్తే అని చెప్తూ ఉంటారు. ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఫేషియల్ చేయాలన్నా కూడా మనం చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి. బికాస్ అంటే ఫేషియల్స్లో కూడా మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి, సెలూన్వి వేరు మెడి వేరు ఉంటాయి కదా. సేమ్ లైక్ దాంట్లో ఎలా అంటే మీకు ఒక ఫేషియల్ చేశారు అని అంటే ఆ ఫేషియల్ క్రీమ్స్లో మనకి మిక్స్ చేసే ఇంగ్రీడియంట్స్లో డెఫినెట్లీ మనకి కొన్ని కెమికల్స్ అయితే ఉంటాయి. బికాజ్ ఆ కెమికల్స్ లేకపోతే షెల్ఫ్ లైఫ్ అనేది వాటికి ఉండదు. ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. అవి వీళ్ళ స్కిన్కి హార్మ్ చేసే ఎఫెక్ట్ ఉంటుంది. మీడియంగా ఉండే వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు, బట్ వీళ్ళకి ఆ చిన్న కెమికల్ ఎక్కడో ఏదో వీళ్ళకి ట్రిగర్ చేస్తుంది పాయింట్ని. కాబట్టి అది వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో చాలా వివరంగా చెప్పారు. చాలా ఎవరైతే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉన్నారో డూ టేక్ కేర్. అండ్ కమింగ్ టు ద అదర్ స్కిన్ టైప్స్, మెచ్యూర్డ్ స్కిన్ అంటే స్కిన్కి వయసు అయిపోతుంది, మనిషికి వయసు అయిపోయినప్పుడే స్కిన్కి వయసు అయిపోవాలి, కానీ అంతకంటే ముందే స్కిన్ తొందరగా వయసు పైబడిపోతుందా? యాక్చువల్గా మెచ్యూర్ స్కిన్ అంటే ఏజ్ పెరిగిన తర్వాత ఉన్న వాళ్ళ స్కిన్ కండిషన్ మెచ్యూర్ స్కిన్ అంటారు. కానీ చిన్న ఏజ్లో కూడా మెచ్యూర్ లుక్లో కనిపిస్తే దట్ ఈస్ ఆల్సో మెచ్యూర్ స్కిన్. ఓకే, అంటే ఇప్పుడు 50+ ఉంటారు, 50+ వాళ్ళకి స్కిన్ ఎలా ఉంటుంది? మోస్ట్లీ ఓపెన్ పోర్స్, సాగింగ్ లైన్స్, రింకిల్స్ అన్నీ ఉంటాయి. అలాగే కొంచెం దళసరిగా ఆ ముడత కూడా కొంచెం మామూలుగా టీనేజర్స్లో ఉన్న ముడతలు వేరు. అవును,
కొంచెం ఇలా థిక్గా లేయర్ లాగా, అంటే దానిలో స్కిన్లో కొలాజన్ మొత్తం పోతుంది, ఎలాస్టిసిటీ అంతా పోతుంది. 50+ అయితే మన ఇంట్లో అమ్మమ్మల్ని వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం. సో వాళ్ళ స్కిన్లో మెచ్యూరిటీ ఎక్కువ కనబడుతుంది. మనలో పెద్దరికం ఎట్లాగో చర్మంలో పెద్దరికం అట్లా కనిపిస్తుంది. సో అలా కనిపించినప్పుడు ఇది మెచ్యూర్డ్ స్కిన్, వీళ్ళని మనం అంటే 50+ వాళ్ళు కూడా ఫేషియల్ చేయించుకుంటారు, మెయింటెనెన్స్ చేస్తారు. 50+లో మెయింటెనెన్స్ అంటే చాలామంది మన సౌత్ సైడ్ ఎలా అంటే ఒక 35 దాటితేనే పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేసారు, ఏం కేర్ తీసుకుంటాము అని అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత ఏజ్ వచ్చినా ప్రాపర్గా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే మెయింటైన్ చేసే వాళ్ళ శాతం తక్కువ ఉంది. 50+ వస్తే అసలు మెయింటైన్ చేయకుండా జుట్టు ముడిపెట్టుకొని నేత చీరలు కట్టుకొని కూర్చునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అంటే అలా మెయింటైన్ చేసే వాళ్ళల్లో మెచ్యూర్డ్ స్కిన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మెచ్యూర్డ్ స్కిన్ వాళ్ళకి స్పెషల్ ఫేషియల్స్ అనేవి డిజైన్ చేయబడతాయి. ఓకే. సో వాళ్ళకి ఆ కొలాజన్ రీప్రొడక్షన్ కావాలి. బికాజ్ ఆ మెచ్యూర్ స్కిన్కి కారణం ఏంటి, వాళ్ళకి ఏజ్ పెరిగే కొలది మెటబాలిజం మారిపోతుంది, అన్నీ కూడా వాళ్ళకి బాడీలో ప్రాపర్గా జరగవు. కాబట్టి స్కిన్ సాగ్ అయిపోతుంది, లూజ్ అయిపోతుంది, ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది, హెయిర్ ఫాలికల్స్ దగ్గర పిగ్మెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ పిగ్మెంట్స్ ప్రాపర్గా పనిచేయవు, గ్రే హెయిర్ వచ్చేస్తుంది. సో అట్లా అన్నీ వాళ్ళ బాడీ వంగిపోవటము, ఇట్లా అన్ని చేంజెస్ అనేవి జరిగిపోతూ ఉంటాయి. సో వీళ్ళకి ఎక్కువ కేర్ కావాలి. అంటే టీనేజర్స్లో మిడిల్ ఏజ్లో తీసుకునే కేర్ కంటే వీళ్ళకి కొంచెం ఎక్కువ కావాలి. సో స్పెషల్లీ 50+ పీపుల్ డిజైన్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి, అలాంటి పీపుల్స్ కోసం డిజైన్ చేసిన ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి వీళ్ళు యూజ్ చేయాలి. దట్ ఈజ్ మెచ్యూర్డ్ స్కిన్. అయితే ఆ మెచ్యూర్డ్ స్కిన్ చిన్న ఏజ్లోనే కొంతమంది స్కిన్ అలా చూస్తూ ఉంటాం, అడపదడప రేర్గా కనిపిస్తారు. సో అలాంటి వాళ్ళకి కూడా వీళ్ళకి యూజ్ చేసినంత కేర్ యూజ్ చేయాలి. బట్ వాళ్ళ కండిషన్ని బట్టి మనము, బికాజ్ అది హెల్త్ కండిషన్ వల్ల కూడా, కొన్ని మెడికేషన్ వల్ల, అలాంటి వాటి వల్ల కూడా చిన్న ఏజ్లో మరీ ఏజ్డ్గా ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ లేదంటే మెడికేషన్స్ వల్లే అలాంటి స్కిన్ యంగ్ ఏజ్లో, అది వాళ్ళ కండిషన్. సెన్సిటివిటీ ఎలా అనుకున్నామో దట్స్ ఎ స్కిన్ కండిషన్, బట్ ఇట్స్ అ స్కిన్ టైప్ కింద కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఒకవేళ మన స్కిన్ ముందుగానే మెచ్యూర్ అయిపోతుంది, కొంచెం దళసరిగా అయిపోతుంది, మనం పెద్దరికంగా కనిపిస్తాం అనుకుంటే దాన్ని రివర్స్ చేయడానికి ఇంట్లో ఏదైనా ప్యాక్స్ ఎవ్రీడే వేసుకోవడానికి? ఫస్ట్ మనము ఇంట్లో ప్యాక్స్ వేయటం కాకుండా ఒకసారి మనం నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కిన్లో నాకు చాలా చేంజ్ కనిపిస్తుంది, అండ్ స్కిన్లో చేంజ్ కనిపిస్తుంది అంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ చేంజ్ కనిపిస్తుందో చూసుకొని ఓవరాల్ బ్లడ్ టెస్ట్లు, చెకప్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఒకసారి వాళ్ళు చేయించుకోవాలి. పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయా, పీసీఓడీస్ ఉందా, పీసీఓఎస్ ఉందా, లేకపోతే థైరాయిడ్ ఉందా, లేకపోతే వేరే అదే డయాబెటీస్ వల్ల అలా కాదు, లైక్ బీపీ డయాబెటీస్కి సంబంధం లేదు, బట్ ఇంకా ఏదైనా వాళ్ళకి అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఒకసారి వాళ్ళు నోటీస్ చేసుకోవాలి. అంటే స్లీప్లెస్నెస్ ఉంటుందా, టైర్డ్గా అనిపిస్తుందా, ఇట్లా అన్నీ ఒకసారి వాళ్ళని వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. అంటే మన కోసం మనము కొంత సమయాన్ని కేటాయించుకొని చూసుకొని నా స్కిన్ ఎక్కడ ఎందుకని ఈ చేంజ్ వస్తుంది, పైన మార్పు వస్తుంది అని అంటే లోపల ఇంటర్నల్గా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది, అది క్యూర్ చేసుకున్నాక వాళ్ళు ప్యాక్స్ వేసుకుంటే యూజ్ ఉంటుంది. అది క్యూర్ చేయకుండా వాళ్ళు పైన ఫేషియల్స్ చేసుకొని ప్యాక్ వేసుకున్నా కూడా టెంపరీలీ లిటిల్ బిట్ ఆఫ్ సప్ల్నెస్ వాళ్ళు చూస్తారు. ఎందుకంటే మనం ఏదో ఒకటి వేసుకుంటే కాస్త సాఫ్ట్గా సున్నితంగా అనిపిస్తుంది కామన్లీ, బట్ కానీ ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకుంటేనే ఎక్స్టర్నల్గా లుక్ వస్తుంది వాళ్ళకి. అండ్ వాళ్ళు ఏం వేసుకోవాలి ఇంట్లో అని మీరు అడిగారు కాబట్టి ఆ మెచ్యూరిటీలో వాళ్ళకి పింపుల్స్ అట్లాంటివి కూడా ఉన్నాయా లేవా అది కూడా చూసుకొని, అలాంటివి ఏమీ లేవు అని అనుకుంటే లైక్ వాళ్ళు మిల్క్ లాంటివి అంటే కొంచెం సాఫ్ట్గా ఉండేవే యూజ్ చేయాలి. కండిషన్ కరెక్ట్గా చెప్పలేము కాబట్టి మనం ఒక టిప్ చెప్పామంటే డెఫినెట్లీ ట్రై చేసేస్తారు. అది వాళ్ళకి సూట్ కాకపోతే మనం వాళ్ళ స్కిన్ పాడు చేసిన వాళ్ళం అవుతాం. సో ఆ కండిషన్ చూడకుండా చెప్పలేం. సో మిల్క్ లాంటిది వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. కాచిన పాలల్లో కొద్దిగా తేనె వేసుకొని వాళ్ళు దాన్ని ఒక ప్యాక్ లాగా చేసుకోవచ్చు. ఓకే, సో కమింగ్ టు దిస్ నెక్స్ట్ స్కిన్ టైప్. సో డీహైడ్రేటెడ్ స్కిన్. సో మనకి హైడ్రేషన్, డీహైడ్రేషన్ సో మనకి హైడ్రేషన్ అనేది ప్రాపర్గా ఉండి బ్యాలెన్స్డ్గా ఉంటే నార్మల్ స్కిన్ అవుతుంది. అండ్ అదేవిధంగా హైడ్రేషనే కాకుండా ఆయిల్ ఎక్కువైపోతే ఆయిలీ స్కిన్ అవుతుంది. సో హైడ్రేషన్ లేకపోతే డ్రై స్కిన్ అవుతుంది. సో హైడ్రేషన్ లేకపోవడం కాదు, మరీ డీహైడ్రేటెడ్, మినిమం హైడ్రేషన్ కూడా కాదు, మరీ డీహైడ్రేటెడ్ అంటే ఏంటంటే ఫ్లేకీగా వాళ్ళ స్కిన్ బాగా ఎక్కువ ఫ్లేకీనెస్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ డీహైడ్రేటెడ్ స్కిన్ అనమాట. సో ఇది చాలా సెన్సిటివిటీలోకి వస్తుంది చెప్పాలంటే. అంటే మనం సెన్సిటివిటీ టైప్స్ మాట్లాడుకున్నాం కదా, లైక్ ఆ సెన్సిటివిటీలో డీహైడ్రేషన్ ఉండడం వల్ల కూడా ఒక టైప్ ఆఫ్ సెన్సిటివిటీ మనం వీళ్ళలో చూస్తాం.
వీళ్ళకి ఏమవుతుంది అని అంటే డ్రైనెస్గా ఉండే స్కిన్ ఎట్లా ఉంటుంది, ఏదైనా ఆయిల్ ఏదైనా కొంచెం వాళ్ళకి సూట్ అయ్యే మిల్క్ లాంటిదో మీగడో ఇలాంటిది రాస్తే కాస్త రెస్పాండ్ అవుతుంది, బాగుంటుంది, కాస్త సాఫ్ట్గా అవుతుంది, డ్రైనెస్ కంట్రోల్ అవుతుంది. బట్ అలాంటిది అప్లై చేద్దామని ఇట్లా హ్యాండ్ పెట్టినా కూడా వాళ్ళకి మండుతుంది. బికాజ్ ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఫ్లేక్స్ కింద అయిపోయి పొరల కింద ఊడిపోతుంది. సో అంటే వాళ్ళ బాడీలో వాటర్ లెవెల్ మరీ తక్కువగా ఉంది అండ్ వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం. చాలా ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఉంటే కూడా స్కిన్ డీహైడ్రేటెడ్ అయిపోతుంది అండ్ అదేవిధంగా వాళ్ళకి అట్లాగా పొరల కింద ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఆల్సో కూడా హెల్త్ కండిషన్ వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. మనకి థైరాయిడ్ ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో మనము ఇది చూస్తూ ఉంటాం అనమాట. సో వీళ్ళకి సూతింగ్గా ఉండాలి ఇంట్లో పెట్టుకునేది అని అంటే వెన్న. అది కూడా బయట నుంచి తీసుకొచ్చిన వెన్న కాదు, మనము చిల్లికి తయారు చేసుకున్న వెన్న అయితే దాంట్లో ఏమీ కెమికల్స్ ఉండవు, డైరెక్ట్గా మనం చేసుకుంటాం కాబట్టి వెన్న పెట్టుకోవచ్చు. సో దాంతో స్కిన్ చాలా సప్లై అవుతుంది వీళ్ళకి, దానివల్ల మండదు. అండ్ అది ఫ్రిడ్జ్లో పెట్టి కూలింగ్ వెన్న రాస్తే వీళ్ళకి చాలా మంట ఉంటుంది. వెన్న తయారు చేసుకున్న తర్వాత ఇమీడియట్గా రాసుకోవచ్చు, లేదంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనం యూజ్ చేయడానికి ముందే దాన్ని తీసి కొంత బయట పెట్టుకుంటే కూలింగ్ ఎఫెక్ట్ అంతా పోయి రూమ్ టెంపరేచర్కి వస్తుంది. దెన్ ఆ టైంలో తీసుకొని వీళ్ళు చక్కగా లైట్గా మసాజ్ చేసుకున్నారు అని అంటే వీళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది. చాలా మంచి టిప్ చెప్పారు ఈరోజు. నిజంగా అంటే మనం మామూలుగా 3 స్కిన్ టైప్స్ గురించే మాట్లాడుకుంటూ ఉంటాం, అలా కాకుండా ఈ సెన్సిటివ్నెస్ నుండి డీహైడ్రేటెడ్ వరకు కూడా ఎంతో డెప్త్ఫుల్గా వివరించి చెప్పి మంచి టిప్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.